హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తోటకూర మినప వడలు చూపిస్తాను. ఇది మార్నింగ్ చేసుకునే టిఫిన్స్లోకి చేసుకోవచ్చు. దీన్ని చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది చట్నీ కూడా లేకుండా తినేసేయచ్చు. ఇలా ఉంటుంది, పైన మంచిగా ఉంటుంది, ఫ్లఫీగా వస్తుంది, బాగా వస్తుంది. ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, దీని విధానం చూపిస్తా అండి. తోటకూర వడలకి ఒక కప్పు మినపప్పు నానబెట్టుకోవాలండి. ఈ మినపప్పుని మంచిగా కడిగి ఒక 6 hours వరకు నానబెట్టేసుకోవాలి. మంచిగా 2-3 సార్లు కడిగి తర్వాత దీనిలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను అన్నీ చూపిస్తాను. పప్పు 6 hours అయిందండి. 6 hours నానింది. మనం మార్నింగ్ టిఫిన్ రెడీ చేసుకోవాలనుకుంటే నైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీలో వేద్దాము. ఈ నానిన పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒక 5 పచ్చిమిర్చీలు వేయాలండి. ఇందులోకి అల్లం కొంచెం ఎక్కువ పడుతుంది. అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా వేసేసుకోవాలి. ఎక్కువ పడుతుందండి. ఇందులో అల్లం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూను జీలకర్ర వేయాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇది కొంచెం మెత్తగా తిక్కుగా, అంటే పల్చగా చేసుకోకుండా కాస్త గట్టిగా పట్టుకోవాలి పిండిని. నేను ఒక 1/2 కప్పు నీళ్ళు పోస్తున్నా అంతే. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. గ్రైండ్ అయిపోయింది. పిండి కొంచెం ఇలా మెత్తగా మంచిగా గ్రైండ్ పట్టుకోవాలండి. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటే వడలు మంచిగా రావండి. కొంచెం మెత్తగానే ఉండాలి పిండి, మరీ గట్టిగా కూడా చేసుకోవద్దు. ఇందులోకి తోటకూర అండి. ఇది నేను 2 కప్పులు తీసుకున్నా. తోటకూర మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టినాను. ఇది మొత్తం ఈ పిండిలో వేసేసుకొని ఊరికే మీద ఇలా కలిపి వదిలేయద్దండి పిండిని. దానివల్ల అది ఇట్లా మంచిగా మెత్తగా, అంటే ఎక్కువ పొంగదు. ఇది కొంచెం ఎంత ఎక్కువ కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ఇదైతే గమనించండి. పిండిని ఎక్కువ కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. టేస్టే కాకుండా మంచి ఉబ్బుతుంది కూడా. ఊరికే కలిపినామా అన్నట్టు కలిపేసి పెట్టుకోవద్దండి. కంపల్సరీ ఇది ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. పిండి కలపడము మంచిగా వస్తాయండి. వాటర్లో వేస్తే పిండి ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిందంటే మనం మంచిగా కలుపుకున్నాము అని అర్థం అండి. ఇలా వచ్చినప్పుడు మనం అప్పుడు మూకుట్లో వేసేసుకోవాలి. నూనె పెట్టేసుకున్నాము. నేనైతే ఈ పిండిని ఒక 3 minutes 4 minutes వరకు కలుపుకున్నాము. మంచిగా కలిపినాను. అలానే చేయండి. ఓకే, ఇప్పుడు వేసేసుకున్నాం వడలు. నూనె వేడైందండి. చాలా వేడిగా ఉంచుకోవాలి. అలా అని మళ్ళీ చల్లగా ఉంచుకోవద్దు, వడలు బారావు. ఫస్ట్ చేతులు నీళ్ళలో తడుపుకొని ఇట్లా ఒత్తేసుకుంటూ వేయాలి. ఇలా ఒకవేళ రాలేదనుకోండి, ఇంకో పద్ధతిలో చూపిస్తా. మనం వేసే ముందు స్టవ్ చిన్నగా చేసుకోవాలి. ఒక క్లాత్ పెట్టుకొని దాని మీద వడలు చేసుకుంటూ వేసుకున్నా పర్లేదండి. ఇట్లా ఇప్పుడు చిన్నగా పెట్టుకోవాలి స్టవ్.
ఇట్లనే వేయాలి అన్నీ. మరి మూకుడు నిండా వేయకుండా కొంచెం తక్కువ వేసుకొని కాల్ చేసుకోవాలి. వేసే ముందు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి, వేసిన తర్వాత పెద్దగా చేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలండి. ఇవి ఇలా కలర్ మారాలి. ఇట్లనే అండి, ఈ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే వేసుకోవాలండి. ఇంతే అండి, ఇలానే అన్నీ వేసేసుకోవాలి వడలు. మంచి టేస్టీగా ఉంటాయి. తర్వాత ఎప్పుడు మనం మామూలుగా మినపప్పుతో మామూలుగా చేస్తాం కదా, ఇలా తోటకూర వేసి చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.